పోచారం కాల్పుల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ప్రధాన నిందితుడు ఇబ్రహీంను అరెస్టు చేశారు. ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గోవులను అక్రమంగా తరలించడం అడ్డుకుంటున్నాడనే ప్రశాంత్పై కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్లో తన స్నేహితుడి నుంచి కూడా తుపాకీ తెప్పించుకున్నాడు ఇబ్రహీం. నిందితుల నుంచి కంట్రీమేడ్ పిస్టల్, అలాగే ఒక స్విఫ్ట్ కార్, 3 మొబైల్ ఫోన్స్ ని పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన పోచారం ఐటీ కారిడార్లో జరిగిన సంచలనాత్మక కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు ఎట్టకేలకు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులైన ఇబ్రహీంతో పాటు మహమ్మద్ మోసిన్, కురువ శ్రీనివాస్ను అరెస్టు చేశారు పోలీసులు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. బుధవారం రాత్రి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు లొంగిపోయిన నిందితులను అనంతరం రాచకొండ పోలీసులకు అప్పగించడం జరిగింది. నిందితుల విచారణలో కీలక విషయాలైతే బయటపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ దారుణానికి పాల్పడడానికి ఇబ్రహీం తన స్నేహితుడి నుంచి కూడా ఛత్తీస్గఢ్లో తుపాకీని తెప్పించుకున్నట్లు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వారి వద్ద నుంచి ఒక కంట్రీమేడ్ పిస్టోల్తో పాటు ఒక స్విఫ్ట్ కార్ మరియు 3 మొబైల్ ఫోన్స్ను అలాగే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. గోవులను అక్రమంగా తరలించడాన్ని స్థానిక గో సంరక్షకుడైన ప్రశాంత్ అలియాస్ సోను సింగ్ అడ్డుకున్నందుకే అతనిపై ఇబ్రహీం కాల్పులకు తెగబడినట్లుగా తెలుస్తోంది. పాత కక్షలు, గోవుల అక్రమ రవాణాకు అడ్డు తగలడమే ఈ హత్యాయత్నానికి కారణమని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇబ్రహీంపై ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో గతంలోని గోవుల అక్రమ రవాణా కేసులు నమోదయ్యున్నాయి. ప్రస్తుతం అరెస్టు చేసిన నిందితులను కస్టడీలోకి తీసుకుని ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మిగతా వ్యక్తులపై పోలీసులు లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. మరోవైపు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం అతడి శరీరం నుంచి బుల్లెట్ ను బయటకు తీసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ఘటనపై బీజేపీ తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డీజీపీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు.